వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. అరెస్టు భయంతో మకాం మార్చిన ధ్యానభోగి పత్రి సుభాష్. ఊరిలోకి ఏ బాబా అయినా వచ్చాడు అంటే చాలు, ప్రజలు వారి హోదాను కూడా మర్చిపోయి మూఢనమ్మకాలతో ఎగబడతారు. చిన్నా చితగా బాబాలను పెద్దగా పట్టించుకోకపోయినా ఎవరైనా అభివృద్ధి చెందిన బాబా అయితే ఇక మన కాళ్లకు హద్దు అదుపులు ఉండవు. అలాంటి బాబాయే ఈ పత్రి సుభాష్. పిరమిడ్ ధ్యానం పేరుతో అభివృద్ధి చెంది వికారపు చేష్టలకు పాల్పడి తన భాగవతం బయటపడడంతో పరారయ్యాడు. చేతులు ఎత్తి జై కొట్టిన జనాలు ఇప్పుడు అదే చేత్తో చెప్పులు విసురుతున్నారు. నమ్మే ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి బాబాలు పుడుతూనే ఉంటారు. టీవీ11 అందిస్తున్న పత్రి సుభాష్ స్పెషల్ స్టోరీ. దేవి రాజమండ్రికి చెందిన రమణారావు దంపతుల కుమారుడే పత్రి సుభాష్. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని శక్కర్ నగర్లో 1947 నవంబర్ 11న ఈయన జన్మించారు. సుభాష్ ప్రాథమిక విద్యాభ్యాసం శక్కర్ నగర్లోని మధుమలాంచ పాఠశాలలో జరిగింది. తర్వాత సికింద్రాబాద్లో ఉన్నత విద్య చదివారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఏడాది పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా తెనాలిలో పనిచేశారు. తర్వాత 1975, 1992 వరకు ఓ ప్రైవేట్ ఎరువుల కంపెనీలో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా చేరి 18 ఏళ్లలో రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా స్థాయికి చేరుకున్నారు. అనంతరం పత్రి దృష్టి ఆధ్యాత్మికత ధ్యానం వైపు మళ్లింది. తాను నేర్చుకున్న ధ్యానానికి పిరమిడ్గా నామకరణం చేశారు. తన తల్లి సావిత్రీదేవి పేరును జోడించి సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చిన్నతనంలోనే శక్కర్ నగర్ వీడి వెళ్లిపోయాక 2002 మళ్లీ వచ్చారు. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ సమయంలో శక్కర్ నగర్లోని ఓ ఇంటిని టెండర్లో కొని దానికి తల్లి పేరు పెట్టి సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానం కేంద్రంగా మార్చారు. 2009 ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ ఏర్పాటు చేసి బోధన నుంచి అభ్యర్థిని నిలిపారు. గత నవంబర్ 11న పత్రి తన 65వ జన్మదిన వేడుకలు బోధనలోనే చేసుకున్నారు. బోధనకి వచ్చినప్పుడు మహిళలు, యువతుల పట్ల వ్యవహరించిన తీరు అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ధ్యానం పేరుతో వికారపు చేష్టలకు పాల్పడిన సుభాష్ పత్రి ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తనను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన ప్రస్తుతం బెంగళూరులో తలదాల్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుభాష్ పత్రి నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా రియల్ ఎస్టేట్లతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కట్టాల్లో ఇప్పుడిప్పుడే విల్లాలు, కాటేజీలు నిర్మాణానికి ప్రణాళికలు వేస్తుండగా విశాఖ జిల్లాలో మాత్రం ఇప్పటికీ కాటేజీలు కట్టేస్తున్నారు. అక్కడ మాడుగుల సమీపంలో 70 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం చేపట్టారు. దాదాపు ₹1 కోటి చేపట్టిన ఈ పిరమిడ్ను ఈ నెల 16న పత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడతాలో జరిగిన ధ్యాన సభలకు తమిళనాడు గవర్నర్ రోషయ్య, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరై పత్రిపై ప్రశంసలు గుప్పించారు. తమ గురువు సుభాష్ పత్రిపై తప్పుడు సమాచారం జరుగుతోందని బోధనలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం కన్వీనర్ వీరప్ప అన్నారు. తండ్రి బిడ్డల ప్రేమలో భాగంగానే ఆయన అందరినీ ఆలింగనం చేసుకుంటారని, దాన్ని వక్రీకరిస్తే ఎలాగని ప్రశ్నించారు. సుభాష్ పత్రిపై ఆరోపణలను పిరమిడ్ సంస్థ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. విజయవాడ సమీపంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రంపై మహిళలు దాడి చేశారు. మహిళా సంఘాలకు చెందిన తుమ్మల పద్మ మరికొందరు మహిళలు పత్రి దృష్టి బొమ్మను చెప్పుతో కొట్టి దహనం చేశారు. మహిళలతో పత్రి చేసే చేష్టలు దారుణమని ఎమ్మెల్సీ వై శ్రీనివాసరావు రెడ్డి, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి కె కుమార్ రెడ్డి అన్నారు. చెడు అలవాట్లతో మహిళలను నమ్మించి వంచిన పత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎక్స్క్లూసివ్ స్టోరీ. మరిన్ని ఎక్స్క్లూసివ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ కోణలో నుంచి అయినా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు YouTube TV11 Hyderabad News.